డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశాన్ని నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను. ఒక పొలిటికల్ డ్రామా, ఒక సినిమా, చాలా ప్యూర్ పాలిటిక్స్ అండ్ కులానికి సంబంధించిన అంశాన్ని, సున్నితమైన అంశాన్ని రెండు పార్టీలు కలిపి ఏ విధమైన కథను నడిపిస్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను. చివరి వరకు చూసి మీకు కన్విన్సింగ్ నిజమే అనిపిస్తే మాత్రం మీ మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి. ఈ నిజాన్ని అందరికీ తెలియజేయండి. విషయం ఏంటంటే, కవిత గారు, కేసీఆర్ గారు కుమార్తె ఈ మధ్య పార్టీతో విభేదించినట్టు బయటకు వచ్చేశారు. ఆ సంగతి అందరికీ తెలుసు. అంటే పార్టీకి రిజైన్ చేయలేదు, కానీ ప్రత్యేకంగా ఆమె యాక్టివ్ అయ్యారు. ఒకవైపు తెలంగాణ నాకో కన్ను, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాకో కన్ను, తెలంగాణ జాగృతి నాకో కన్ను, మరో కన్ను కేసీఆర్ గారు అని చెప్తూ జనంలోకి వెళ్తున్నారు. తన తెలంగాణ జాగృతిని మరింత స్ట్రెంథన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ పాట అందుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా రైల్ రోకోకు కూడా పిలుపునిచ్చారు. సో దీని మొత్తం ఈ వెనుక ఒక డ్రామా ఉంది, ఒక ప్యూర్ నాటకం ఉంది. ఎందుకంటే మనం కాస్త ముందుకు వెళ్ళి చెప్పుకుందాం. కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చారు. సో ఈ మధ్య ఒక నెల 15 రోజుల కిందట కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ బయటకు వచ్చింది, లీక్ అయింది. దాంతో మీడియా మొత్తం ఒక సంచలనం అవ్వడంతో ఆమెకు కేటీఆర్ గారికి పడట్లేదు అని అక్కడ ప్రజలను, ఆ తెలంగాణ మీడియాను, తెలంగాణ ప్రజలను నమ్మించారు. ఈవెన్ మాలాంటి వాళ్ళని కూడా నమ్మించారు. నేను కూడా ఇద్దరికి పడట్లేదు, అందుకని ఆమె బయటకు వచ్చేసారనే చెప్పాను. కానీ ఇది మొత్తం బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న గేమ్ అని స్ట్రాంగ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఈ 1 వీక్లో జరిగిన పరిణామాలు చూడండి. కవిత గారేమో రైల్ రోకోకు పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, కేంద్రం ఆ బిల్లుకు ఆమోదం తెలపాలి, రాష్ట్రపతి గారు ఆమోదం తెలపాలి అని. దానికి రైల్ రోకో జూలై 17వ తేదీన ఎప్పుడో రైల్ రోకో చేస్తామన్నారు. సో ఆమె దానికి పిలుపునిచ్చిన తర్వాత కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్న రామ్దాస్ అథవాలే గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కవిత గారిని కలిశారు. ఒక కేంద్ర మంత్రి కవిత గారి దగ్గరికి వెళ్ళి కలిశారు. అర్థం చేసుకోండి పాయింట్. కవిత గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలవలా. కేంద్ర మంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కవిత గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిశారు. ఆయన హైదరాబాద్ వచ్చాడని కవిత వెళ్ళి కలవలేదు. కవిత గారి ఇంటికి కేంద్ర మంత్రి వెళ్ళాడు. సో ఆమె ఏమైనా ఎంపీనా, ఆమె ఏమైనా కేంద్ర మంత్రి, ఆమె ఏమైనా పార్టీ అధ్యక్షురాలా, లేదంటే ఆమెకు బీజేపీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఒక బీజేపీ అంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండగా ఎన్డీఏ పక్షాన కేంద్ర మంత్రిగా ఉన్న రామ్దాస్ అథవాలే గారు కవితని ఏ హోదాతో కొలుస్తారు? పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, బీజేపీ పక్షాన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య కూడా కవిత గారిని కలిశారు. అంటే ఇక్కడ బీజేపీ సపోర్ట్ లేదంటారా? ఆమెమో రైల్ రోకోకు పిలుపునిస్తున్నది బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ ఆమెను కలుస్తున్నది కేంద్రంలో ఉన్న ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు అండ్ అథవాలే గారు కేంద్ర మంత్రి. సరే, వీళ్ళు బీసీల కోసమే కలిశారు అనుకుందాం. లేదు ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, ఆమె బీసీల కోసం పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళు బీసీలుగా వెళ్ళి కలిశారు అనుకుందాం. కవిత ఏమైనా బీసీనా? కవిత బీసీనా? పోనీ బీజేపీ పార్టీలో బీసీ నాయకులు ఎవరు లేరా? ఆయన బండి సంజయ్ బీసీ కాదా? ధర్మపురి అరవింద్ బీసీ కాదా? ఈటెల రాజేందర్ బీసీ కాదా? తెలంగాణలో బీజేపీ నాయకులు బీసీలు లేరా అసలు? కవిత గారు బీసీ డ్రామా అందుకోవడం ఒక డ్రామా, ఆమెను బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కలవడం మరో డ్రామా. అంటే ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ కవితకు ఉందని తెలుస్తుంది కదా. సో ఇక్కడ బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిపి ఆడిన గేమ్ అని నేను ఎందుకు అన్నానంటే, నిజంగా కవిత గారికి ఆ అంకిత భావం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంటే కేసీఆర్ గారి చేత ఆ మాట చెప్పించవచ్చుగా. కేసీఆర్ గారి చేత ఎందుకు చెప్పించట్లా? తన పార్టీ చేత ఎందుకు చెప్పించట్లా? కేసీఆర్ గారు చెప్తే జనం నమ్మరు. కేసీఆర్ గారిని 10 ఏళ్ల నుంచి, కొన్నేళ్ల నుంచి తెలంగాణ ప్రజలు చూశారు.
అధికారంలో ఉన్నప్పుడు చేయని బీసీల రిజర్వేషన్లు ఇప్పుడు చెప్తే ఎవడో నమ్మడు కాబట్టి కేసీఆర్ గారి చేతి చెప్పించట్లా. బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పినా ఎవడో నమ్మడు కాబట్టి అరే బాబు ఆల్రెడీ మీరు సెంటర్లో అధికారంలో ఉన్నారా బాబు, మీరే ఇవ్వాలి రిజర్వేషన్లు, మీరు చెప్పడం ఏంటి అని నోట్లో ఉమ్మేస్తారు కాబట్టి బీజేపీ వాళ్ళ చేతి చెప్పించట్లా. సో వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీసీలకు మేమున్నాము, మేమే బీసీలకు వెన్నెముక అని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవడానికి ఒక స్ట్రాంగ్ వాయిస్ కావాలి, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. ఆ లీడర్షిప్గా కవితను తీసుకొచ్చారు. ఆమెకు బీఆర్ఎస్కి పడనట్టు, ఆమెకు కేటీఆర్కి పడనట్టు ఒక సినిమాని క్రియేట్ చేసి అలా ఎందుకు చేశారంటే మీడియాలో ఆమె హైలైట్ అవ్వాలి, ఆమె ఏం చెప్పినా సెన్సేషన్ అవ్వాలి. ఆమె ఏం చెప్పినా సెన్సేషన్ అవ్వాలి అంటే ముందు ఒక సంచలన విషయం బయటకు రావాలి. ఆ సంచలన విషయమే ఒక లేఖ. ఆమె తండ్రికి లేఖ రాయడం, ఆ లేఖ లీక్ అవ్వడం, ఇదంతా కూడా సినిమా, డ్రామా, స్క్రిప్ట్ ప్యూర్లీ. అలా లీక్ అవ్వడం ద్వారా ఆమె మీడియాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తర్వాత ఆమె ఏం చెప్పినా మీడియా ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశారు. అదే ఆ లేఖ మీడియాకి లీక్ అవ్వకపోతే కాంట్రవర్సీనే లేదు, కవిత ఏం చెప్పినా సరే పెద్దగా వాల్యూ ఉండదు. కానీ ఇప్పుడు కవిత ఏం చెప్పినా వాల్యూ ఉంటుంది. ఎందుకు? ఆమె బీఆర్ఎస్ను వ్యతిరేకించారు, తండ్రిని వ్యతిరేకించారు, అన్నను వ్యతిరేకించారు అని మీడియా కోణంలో చూస్తుంది. కాబట్టి ఆమె తనకు వచ్చిన మీడియా ఫోకస్ని బీసీల రిజర్వేషన్ల వైపు మళ్లించారు. ఆమె బీసీ కాదు, తెలంగాణలో ఆల్రెడీ ఇతర బీసీ నాయకులు ఉన్నారు, అండ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదించింది. ఆ క్రెడిట్ కాంగ్రెస్కి రాకుండా ఉండాలి అంటే బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ వేసుకోవాలి. బీఆర్ఎస్కి వేసుకోవడానికి లేదు, గత 10 ఏళ్లలో వాళ్ళు చేయలేదు. బీజేపీకి వేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కాకుండా ఆల్టర్నేటివ్ ఎవరు అని చూస్తున్న తరుణంలో ఇటువంటి రాజకీయ డ్రామాలను రక్తి కట్టించగల కవితను తెర మీదకి తీసుకొచ్చారు. సో ప్యూర్లీ ఇదంతా కూడా మ్యానిపులేషన్, ఇదంతా కూడా స్క్రిప్ట్, ఇదంతా కూడా ముందస్తుగా రాసుకున్న రియాలిటీ షో. తెలంగాణలో ఉన్న బీసీలు ఎవ్వరూ మోసపోవద్దు. కవిత గారు బీసీ కాదు, అది ముందు గుర్తుపెట్టుకోండి. పోనీ ఆమె బీసీల పట్ల అంత అంకితభావం, అంత ప్రేమ ఉంటే గత 10 ఏళ్ళు ఆమె ఎందుకు చేయలేదు? మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు? సో లిక్కర్ స్కామ్ చేయడానికి ఉన్న తీరిక బీసీల మీద, రిజర్వేషన్ల మీద పోరాడడానికి లేదా ఆమెకు? అది ఒకసారి ఆలోచించండి. పోనీ ఈ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు వెళ్ళి ఆమెకు మద్దతు ఇస్తున్నారు కదా, తెలంగాణలో బీజేపీ లీడర్షిప్ లేదా? తెలంగాణలో బీజేపీలో బీసీలు లేరా? వాళ్ళు బీసీల తరపున మాట్లాడలేరా? బండి సంజయ్ గారు, మనం ఇందాక చెప్పుకున్నాగా పేర్లు, ఎందుకు వీళ్ళందరూ నోరులేమయ్యాయి? వీరు బీసీల తరపున మాట్లాడవచ్చుగా. సో ఇదంతా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. చాలా దెబ్బ పడబోతోంది అక్కడ. ఇదంతా కూడా సీన్. కొన్నాళ్ళు అయ్యేసరికి అందరూ ఒకటే. బీజేపీ వాళ్ళు కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీ మొత్తం లొంగిపోయింది. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి, ప్లస్ ఇతర స్కామ్లు, చాలా స్కాముల్లో 10 ఏళ్ళు అధికారంలో ఉండి చాలా స్కాములు చేశారు కాబట్టి వీళ్ళ పేర్లు చాలా కుంభకోణాల్లో బయటకు వస్తాయి. అలా బయటకు రాకుండా ఉండాలంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిపి పోటీ చేయాలి వచ్చే ఎన్నికల్లో. అలా కలిసి పోటీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న సున్నితమైన అంశాలను రాజకీయంగా దెబ్బకొట్టాలి. అలా దెబ్బకొట్టే క్రమంలో బీసీల రిజర్వేషన్ క్రెడిట్ కాంగ్రెస్కి వెళ్లకుండా వీళ్ళు హోల్డ్ చేయడానికి ఈ డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారండి. అంతకుమించి ఏమీ కాదు. కొంచెం మైండ్ పెట్టి, కొంచెం లాజికల్గా, కొంచెం పొలిటికల్ సినారియోతో ఒక స్ట్రాటజీ వ్యూహాన్ని అర్థం చేసుకోండి, మీకే అర్థమైపోద్ది. సో కవిత గారు ఏం చెప్పినా నమ్మాల్సిన పని లేదు, ఇదంతా కూడా డ్రామాగానే చూడండి. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా చివరి వరకు చూసిన వాళ్ళందరూ పక్కన లడ్డూపల్లి యాడ్ చూసే ఉంటారు, చూశారు కదా. సో ఇదేంటంటే ప్యూర్ ఆర్గానిక్గా ఒక 20 మంది మహిళలు కలిపి పెట్టుకున్న ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనమాట. వాళ్ళందరూ కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో, అలాగే మల్టీ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు వాటితోనూ, అలాగే డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా వాటితో కూడా ఇలా ఒక 21 రకాల లడ్డూలు చేస్తున్నారు. అలాగే స్నాక్స్ కూడా చేస్తున్నారు. అలాగే పిల్లలకు బలంగా ఉండడానికి ప్రోటీన్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు అండ్ మల్టీ విటమిన్ పౌడరు ఇవన్నీ కూడా ఇస్తున్నారనమాట. సో వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి, laddupalem.com అని. అలాగే 9997839994 ఆ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి, వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.